ఏపీ ఎప్సెట్ 2024 రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కొంతమందికి అయితే ర్యాంక్స్ అనేటివి అక్కడ చూపించవు. ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అనేసి ఈ వీడియోలో మనమైతే క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఎంసెట్ ఆర్ఎల్స్ ఎప్సెట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయినా మీకు మన యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే దొరుకుతూ ఉంటాయి. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం. సో ముందుగా ఎప్సెట్ రిజల్ట్స్ అనేటివి రిలీజ్ అయిన వెంటనే కొంతమందికి ఏంటంటే వాళ్ళ యొక్క ర్యాంక్స్ అనేటివి చూపించవు అనమాట. ఓకేనా. సో ఈ ర్యాంక్స్ అనేటివి ఎవరికి చూపించవు అంటే, సో ఎవరైతే ఇంటర్మీడియట్ అనేది ఫెయిల్ అయ్యి ఉంటారో, ఓకేనా. సో ఎవరైతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన ఉంటారో, సో ఆ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎవరికి కూడా ఈ యొక్క ఎంసెట్ ర్యాంక్స్ అనేటివి చూపించవు అనమాట. సో ఇది ఏ విధంగా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఈ సెట్ లైక్ ఈ యొక్క ఇంటర్మీడియట్ అనేది ఫెయిల్ అయ్యారు అనేసి. సో రిజల్ట్స్ డైరెక్ట్గా మనం ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ రాసిన వెంటనే మనకు రిజల్ట్స్ అనేటివి రావు. ఓకేనా, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రిజల్ట్స్కి ముందు మనకి ఏంటంటే ఒక డిక్లరేషన్ అనేది ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది మనం ఫిలప్ చేయాలి. సో ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది మనకు ఏపీ ఎప్సెట్ 2024 అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తారు. ఆ ట్యాబ్ని మనం క్లిక్ చేసి మన యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ అన్నీ కూడా అక్కడైతే మళ్ళీ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత సో మళ్ళీ వాళ్ళు అనాలిసిస్ చేసుకొని దాని తర్వాత రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది మీకు అందరికి కూడా సో ఐడెంటిఫికేషన్ అయ్యింది అనేసి నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఫర్దర్గా డౌట్స్ ఉన్నట్లయితే మీరు నాకు డైరెక్ట్గా కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేసి మీరైతే మీ యొక్క డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కనుక ఇంటర్లో పాస్ అయితే మాత్రమే మీకు ఏంటంటే రిజల్ట్స్లో లైక్ ర్యాంక్స్ అనేటివి చూపించడం జరుగుతుంది. సో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఏంటి ఏమనేసి. ఇంటర్మీడియట్లో 1 సబ్జెక్ట్ కానీ 2 సబ్జెక్ట్స్ కానీ 3 సబ్జెక్ట్స్ కానీ ఇలా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఈ ర్యాంక్స్ అనేటివి చూపించవు. ఓకేనా. సో ఇది మీకు క్లియర్ అయితే అవుతుంది అనేసి నేనైతే భావిస్తున్నాను. మీకు ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ BSD signing off. Bye.